ఈ వరల్డ్ కప్కి సంబంధించి ఇంకొక పేరు బాగా వినిపిస్తుంది సంజు శాంసన్ తర్వాత అండ్ ఈక్వల్గా బూమ్రా. బూమ్రా లేకపోతే ఈ వరల్డ్ కప్ గెలిచే వాళ్ళమా? లేదు, ఛాన్స్ లేదు. లేదు, అబ్సల్యూట్లీ. బుమ్రా లేకపోతే లాస్ట్ వరల్డ్ కప్ కూడా వచ్చేది కాదు. 2024 వచ్చేది కాదు, 2026 వచ్చేది కాదు. మరి 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడానికి గల కారణం హార్దిక్ లేడు. అప్పుడు బూమ్రా ఉన్నాడు కదా. హార్దిక్ లేడు. హార్దిక్ లేడు. హార్దిక్ లేడు. హార్దిక్ ఉండాలి, బుమ్రా ఉండాలి. వాళ్ళిద్దరు ఉంటే కనుక వాళ్ళ కాంబో ఉంటే మన టీం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మీకు బుమ్రా లేడు, బట్ వరుణ్ చక్రవర్తి అక్కడ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ స్పెల్ వేసాడు. సో ఇక్కడ మీకు 2024 వరల్డ్ కప్ తీసుకున్నా, 2026 వరల్డ్ కప్ తీసుకున్నా, హార్దిక్ అండ్ బుమ్రా చాలా చాలా క్రూషియల్ రోల్స్ ప్లే చేశారు. మీకు హార్దిక్ పాండ్యా బౌలింగ్ మన సెమీఫైనల్లో చాలా క్లియర్గా కనిపించింది. అక్కడ బుమ్రా అద్భుతమైన ఓవర్ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఫస్ట్ బాల్ 6 ఇచ్చిన తర్వాత శామ్ కరణ్ వికెట్ తీశాడు, కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ హార్దిక్ పాండ్యా అంత స్ట్రాంగ్గా వేయకుండా ఉంటే లాస్ట్ ఓవర్లో వాళ్ళకి 18-19 కావాల్సి వచ్చేది, బెత్తలు కొట్టేశాడు దుబేని. హార్దిక్ అంత బాగా వేశాడు కాబట్టి అక్కడ 30 రన్స్ కావాల్సి వచ్చింది. శివం దుబే బౌలింగ్ వేసే అవకాశం లభించింది, ఇండియా మ్యాచ్ గెలిచింది. సో హార్దిక్ అండ్ బుమ్రా కాంబినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం వైట్ బాల్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ బుమ్రా ఈజ్ అ జెమ్ బౌలర్. ఫ్లాట్ ట్రాక్ అంటాం, మరి జస్ప్రీత్ బుమ్రా ఫిగర్లు చూడండి. ఫైనల్స్లో 4 వికెట్లు తీశాడు. సెమీఫైనల్స్లో ఏంటది, సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ అంత బాగా కొడుతుంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చాడంటే కనుక అయిపోయింది, ఆపేశారు. అక్కడ మీకు బెతల్ అంటే బ్రూక్ వికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత యార్కర్ మీద యార్కర్లు గుద్ది వేసాడు. అర్థం కాలేదు బుమ్రాని ఎట్లా రన్స్ కొట్టాలి అని. సో అంత ఫ్లాట్ ట్రాక్, అందుకే ఇండియా గెలిచింది అంటే మీ దగ్గర బుమ్రా లేడు బాస్, మా దగ్గర ఉన్నాడు బుమ్రా. అండ్ బుమ్రా అంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇప్పుడు దెర్ వాజ్ అ టాస్ అప్, సంజుకి ఇవ్వాలా బుమ్రాకి ఇవ్వాలని. నా దృష్టిలో దే మేడ్ ద రైట్ చాయిస్, సంజుకే ఇచ్చారు. ఎందుకంటే ఆడిన కొద్ది ఇన్నింగ్స్ లాస్ట్ 3 మ్యాచ్లు ఆ భారీ స్కోర్ రావడానికి కారణం, గెలుపులు రావడానికి మొదటి కారణం, ప్రధానమైన కారణం సంజు శాంసన్. బట్ అవన్నింటిని కూడా అద్భుతంగా రీచ్లో ఉంచింది జస్ప్రీత్ బుమ్రా. మీరు సౌత్ ఆఫ్రికా మీద మనం మ్యాచ్ ఓడిపోయాం, ఇద్దరు మాత్రం బాగా ఆడారు ఆ మ్యాచ్లో. ఒకటి దూబే బౌలింగ్తో కాదు బ్యాటింగ్లో, ఇంకోటి జస్ప్రీత్ బుమ్రా అక్కడ 3 వికెట్లు తీశాడు. తర్వాత మ్యాచ్లో కూడా బాగా రన్స్ ఇస్తుంటే బుమ్రా ఒక్కడే కంట్రోల్ చేసుకుంటూ బౌలింగ్ వేశాడు. పిచ్ ఏదైనా బ్లాక్ సార్ కానీ రెడ్ సార్ కానీ బ్యాటింగ్ వికెట్ కానీ ఏ వికెట్ కన్నా కానీ డ్యూ పడినా పడకపోయినా, డీ మ్యాచ్ అయినా డే అండ్ నైట్ మ్యాచ్ అయినా, అపోజిషన్ ఎవరున్నా, బాదే అపోజిషన్ ఉన్నా, జాగ్రత్తగా అపోజిషన్ ఉన్నా, ఎవరున్నా కూడా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే కనుక సైలెంట్గా ఉన్నారు. సో అంతటి గన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అందుకే అతను ఏం చెప్పినా కూడా ఒప్పుకోవాలి. నేను 3 టెస్ట్ మ్యాచ్లో ఆడితే ఓకే ఫైన్, నేను ఈ సిరీస్ ఆడిన ఓకే ఫైన్, నువ్వు మాకు ఐసీసీ టోర్నమెంట్లు మాత్రం ఆడు, అక్కడ మాత్రం నువ్వు ఇంజూర్ అవ్వకు, ఏమన్నా చేసుకో, నువ్వు ఐసీసీ టోర్నమెంట్స్లో మాకు ఉన్నావు అంటే కనుక అదే పెద్ద బలం మాకు. బుమ్రా ఉన్నాడు అంటే కనుక అది కొండంత అండ, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు చూస్తేనేమో మరి 255, 250+ స్కోర్లు అవుతున్నాయి మొత్తం. మరి బౌలర్ల పరిస్థితి ఏంటి? మరి న్యూజిలాండ్ 150 కొట్టింది కదా, న్యూజిలాండ్ 150 కొట్టింది కదా, వాళ్ళకన్నా అంతకన్నా ఎక్కువ కొట్టలేదు కదా. పాకిస్తాన్తో మనం 170 కొడితే వాళ్ళు 111 కొట్టారు కదా. అది పెద్ద బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అనే కన్ఫ్యూజన్ ఇప్పటికీ జనాలు కనిపిస్తుంది. సో బౌలర్ పరిస్థితి ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఇవాల్వింగ్ విత్ ద సిచ్యువేషన్. ఇప్పుడు 250 ఈజ్ ద న్యూ నార్మా, నాట్ ఆన్ ఎవ్రీ పిచ్. ప్రతి టీము కొట్టట్లా 250, చాలా తక్కువ టీంలో కొడుతున్నాయి 250. సరే వెస్టిండీస్ కొట్టింది కదా, ఇంగ్లాండ్ కొట్టింది కదా అని మాట్లాడుకుంటే 3 సార్లు 250+ స్కోర్ ఓడికొట్టారు ఒక వరల్డ్ కప్లో. అది ఒక పర్టికులర్ పందాలో బ్యాటింగ్ చేస్తున్న టీం వల్లే అయింది. అంత కన్సిస్టెంట్గా ఇలాంటి ఒక రిస్కీ క్రికెట్తో ఆడితే ఏ టీం అన్నా కొట్టిందా? కొట్టలేదు. అప్స్ అండ్ డౌన్స్ ప్రతి టీంకి ఉంటాయి. ఇండియాకి అంత కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. బట్ బౌలర్స్ పని అయిపోయిందా అంటే మరీ మీరు రోడ్లు ఇచ్చేసి పాకిస్తాన్ వికెట్ లాగా ఇచ్చేసి మొత్తం అంతా గడ్డంతా తీసేసి ఇస్తే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ అదొక కొత్త ఛాలెంజ్ మీకు. ఇప్పుడు ఇటువంటి బ్యాటింగ్ ఎరాలో ఒక బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అంటే కనుక దట్ ఈస్ అ రీజన్ టు సెలబ్రేట్ హిమ్ మోర్. పాయింట్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు 4 ఓవర్స్లో 8 రన్స్ 9 రన్స్ అనేది ఇప్పుడు ఒక నామ్ T20లో. ప్రాబబ్లీ 10 రన్స్ విల్ బికమ్ అ నామ్. 250 కొడుతున్నారంటే, ప్రతి మ్యాచ్లో 250 కొడుతున్నారంటే కనుక ఓవర్కి 12 రన్లు కొడుతున్నట్టు. ఓవర్కి 12 రన్లు ఇస్తున్న బౌలర్లో ఒక ఓవర్ ఓన్లీ 10 రన్లు మాత్రమే ఇచ్చాడు, 4 ఓవర్లు 40 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసాడంటే అది ఫెంటాస్టిక్ బౌలింగ్ అవుతుంది. సో అంతకుమించి ఏముండదు. ఎస్, డెఫినెట్లీ ఆ T20 అనేది వచ్చిందే 6లు 4లని సెలబ్రేట్ చేయడానికి.